నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను నవీన్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం జగిత్యాల సభలో సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు కేసీఆర్ పార్టీ కండువా కప్పి ఆయనను ఆహ్వానించారు ఈ సందర్భంగా కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు మళ్ళీ వచ్చేది తమ పార్టీ అని స్పష్టం చేశారు ప్రభుత్వం ఏర్పడ్డాక జీవన్ రెడ్డికి సముచిత స్థానం ఇస్తామని చెప్పారు జగిత్యాల మందం కాదు, జగిత్యాల జిల్లా కాదు, పాత కరీంనగర్ జిల్లా కాదు. మీరు ఆదిలాబాద్ చూడాలి, నిజామాబాద్ చూడాలి, పరిసర జిల్లాలు చూడాలి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ నిమిషం నుంచి నేను అపాయింట్ చేసుకుంటా ఉన్నాను. బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అంతా కూడా మీ సేవలు అవసరం ఉన్నాయి పార్టీకి. అదే కాదు, 600 ఏది ఏమైనా ఏమైతుంది, 100% మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. వస్తుందా? వస్తుందంటూ చేయలేవాటి ఒకసారి కెమెరాలు కట్టి దింపుకున్నారా బాబు? వస్తుంది కదా. రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా బ్రహ్మాండమైన పదవిలో ఆయన అద్భుతమైన సేవలు మీ జిల్లా మొత్తానికి అందించబోతాడు. తెలంగాణ రాష్ట్రానికి ఆయన సేవలు అందించబోతాడు. ఇది నా మాట, కేసీఆర్ మాట అని నేను జగిత్యాల గడ్డ మీద చెప్తా ఉన్నా. నేను జీవన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. జగిత్యాల సభలో సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు కేసీఆర్ పార్టీ కండువా కప్పి ఆయనను ఆహ్వానించారు ఈ సందర్భంగా కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు మళ్ళీ వచ్చేది తమ పార్టీ అని స్పష్టం చేశారు ప్రభుత్వం ఏర్పడ్డాక జీవన్ రెడ్డికి సముచిత స్థానం ఇస్తామని చెప్పారు అదే కాదు, నేను జీవన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. జగిత్యాల మందం కాదు, జగిత్యాల జిల్లా కాదు, పాత కరీంనగర్ జిల్లా కాదు. మీరు ఆదిలాబాద్ చూడాలి, నిజామాబాద్ చూడాలి, పరిసర జిల్లాలు చూడాలి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ నిమిషం నుంచి నేను అపాయింట్ చేసుకుంటా ఉన్నాను. బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అంతా కూడా మీ సేవలు అవసరం ఉన్నాయి పార్టీకి. అదే కాదు, 600 ఏది ఏమైనా ఏమైతుంది, 100% మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. వస్తుందా? వస్తుందంటూ చేయలేవాటి ఒకసారి కెమెరాలు కట్టి దింపుకున్నారా బాబు? వస్తుంది కదా. రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా బ్రహ్మాండమైన పదవిలో ఆయన అద్భుతమైన సేవలు మీ జిల్లా మొత్తానికి అందించబోతాడు. తెలంగాణ రాష్ట్రానికి ఆయన సేవలు అందించబోతాడు. ఇది నా మాట, కేసీఆర్ మాట అని నేను జగిత్యాల గడ్డ మీద చెప్తా ఉన్నా. నేను జీవన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. జగిత్యాల మందం కాదు, జగిత్యాల జిల్లా కాదు, పాత కరీంనగర్ జిల్లా కాదు. మీరు ఆదిలాబాద్ చూడాలి, నిజామాబాద్ చూడాలి, పరిసర జిల్లాలు చూడాలి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ నిమిషం నుంచి నేను అపాయింట్ చేసుకుంటా ఉన్నాను. బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అంతా కూడా మీ సేవలు అవసరం ఉన్నాయి పార్టీకి. అదే కాదు, 600 ఏది ఏమైనా ఏమైతుంది, 100% మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. వస్తుందా? వస్తుందంటూ చేయలేవాటి ఒకసారి కెమెరాలు కట్టి దింపుకున్నారా బాబు?